మరియు కావలి నియోజకవర్గ పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్కి, స్టాఫర్స్కి, వివిధ యూట్యూబ్ ఛానల్స్ అధినేతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీతో కలిసి నడవడంలో కానీ, మీతో మాట్లాడడంలో కానీ, మీతో చర్చించడంలో కానీ, ఇతర విషయాల వల్ల మీతో కాలం గడపలేనందువల్ల మీరందరూ నా కుటుంబ సభ్యులైన భావనతో మీతో మమేకం అవడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టే అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా అర్థం చేసుకుని నాతో కలిసి ముందుకు వస్తారని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఏ ఒక్క వ్యక్తి మీద, ఏ ఒక్క సమస్య మీద ఎటువంటి ఆలోచన లేని, కావాలని సేవ చేయాలని, కావాలి ప్రజలకు అండగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ఏ రకమైన వ్యక్తిగత ఆలోచనతో రాని నన్ను, మీకు నాకు మధ్య ఈ ఎన్నికల్లో ఎక్కడైనా ధనపుత్రాలు జరిగినా, ఏ రకమైన సహాయ సహకారాలు అందించడంలో ఇబ్బందులు పడినా అందరూ కూడా అపార్థం చేసుకోవద్దని చెప్పి పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నా. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలికి నాకు టికెట్ ఇవ్వడం, కావలిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నా హక్కును చేర్చుకొని, నేను కొత్త అయినప్పటికీ, ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ, నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ, ఎక్కడ కూడా చిత్తాగత ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎక్కడ కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి, కావ్య కృష్ణాన్ని ఎమ్మెల్యే చేసుకుందాం, తర్వాత మనం అన్నీ కూడా చూసుకుందాం అని చెప్పి నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా, నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్గా ఏర్పడిందో, బీజేపీ, జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం ఉన్న రీత్యా వారు కానీ, కావలి యువ నాయకత్వంలో ఆనందాల మధ్య ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందా, జగన్ ప్రభుత్వాన్ని పారదొలదని తపన పడుతున్న జన సైనికులు అందరూ కూడా నన్ను హక్కులు చేర్చుకున్నారు, నాకు అండగా నిలిచారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రకాల మద్దతు పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా, బీజేపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మొక్కలోని ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టుగా భావిస్తూ, నేను కష్టపడింది 20%, కార్యకర్తలు కష్టపడింది 70%గా ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే కష్టపడిన ఫలితం ఈరోజు కావలి చరిత్రలో 30,000 పైచుడుకు మెజార్టీతో తెలుగుదేశం గెలుచుకోవడానికి చొరవ చూపించిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నటి వరకు నన్ను కలుపుకొని వాళ్ళు వెళ్ళారు, రేపటి నుంచి వాళ్ళని కలుపుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళని కలుపుకొని కావలిని ఒక సుందరమైన నగరంగా, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకురావాల్సిన బాధ్యత తీసుకుని తప్పకుండా కావలిని అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున కాలం తక్కువ ఉన్నప్పటికీ, నేను కొన్ని గ్రామాలు సందర్శించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రోడ్ షో చేసినప్పటికీ, కార్యకర్తలు ప్రజలను నచ్చజెప్పి ప్రజలందరూ కూడా నా టయాన్ని అర్థం చేసుకొని వచ్చి కలిసినా కలవకపోయినా నా తరపున కుటుంబ సభ్యులు కానీ, లేదా పార్టీ నాయకులు కానీ డోర్ టు డోర్ కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి కావలి ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో
నన్ను గెలిపించిన కావలి ఓటర్ మహాశయులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వారు ఇచ్చిన ఈ తెలుగు ప్రసాదం రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవి అనేది ఒక గొప్ప వరం. ఆ వరాన్ని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు కావలి ప్రజలు పట్టం కట్టారు. ప్రతాప్ కుమారుడితో ఆర్థిక బలం, అంగబలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాడిని. ఆయన తాను కట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా ఆయన సరిపోను. కానీ నా వెనక నిలబడిన వ్యక్తులు, కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్క నాయకులందరూ ఒకవైపు, కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈరోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం గెలవడం జరిగింది. అందుకనే మరొక్కసారి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నమ్మకం అయితే నాకు ఓట్లేసి గెలిపించారో నేను మొట్టమొదటి చెప్పిన క్యాప్షన్ నేను ఓట్లని సేఫ్గా కావాలి అని మన కావలిని కాపాడుకుందామని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానని, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతానని, యువత నిర్వీర్యమైపోతుంది, యువతకి ఉద్యోగ కల్పన చేస్తానని నేను ఇచ్చిన హామీలు, అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నేను మేనిఫెస్టోలు పెట్టి ఈ ప్రాంతంలో ముందు త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా కావలిలో చేసి తీరాల్సిన అంశాలు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటిని పూర్తి చేస్తాము. నాకు ఒక అవకాశం అని చెప్పి నా కుటుంబ సభ్యులు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఫ్రెండ్ సభ్యులు అందరూ కూడా ముక్తకంఠంతో ప్రజలను ఒప్పించారు, మెప్పించారు, ప్రజలు ప్రేమించారు. వారి ఆశీర్వాద బలంతో ఈ రోజున కావలి చరిత్ర రికార్డులు తిరగరాస్తూ ఈ రోజున 30,943 ఓట్లతో నన్ను గెలిపించినారు. అందుకని ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పార్టీ పగ్గాలు బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో ఒక పక్క పార్టీని, ఇంకొక పక్క పారిశ్రామిక ప్రగతిని, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ ని, ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానాన్ని, ఎక్కడ యువత ఉందో యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పన చేసేదానికి బ్యాక్ గ్రౌండ్ గా ఉండి ఈ రాష్ట్రానికి ఒక దర్శ కేంద్రుడుగా నిలవబోతున్న యువ నాయకుడు నాయకత్వంలో అన్ని ఆలోచనలు అర్థం చేసుకుని నేను కూడా వాళ్ళు అడుగుతాడని నడుస్తూ నా వంతుగా వాళ్ళతో కలిసి ఉంటూ తప్పకుండా మన వంతు ఓటామని మనకు కావాలని తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కృషి చేస్తాను. వారి మనలు పొంది మన కావాలకి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నా మీద నమ్మకం, కొన్ని వందల వేల టన్నుల యొక్క బాధలు, కావలిలో గంజాయికి ఒక సెంటర్, కావలి బట్టల వ్యాపారస్తుల సెంటర్ గా మరో ముంబైగా అవతరిన కావలిని ఈరోజు గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్ లాంటి అమ్మకానికి కేంద్రంగా, సింగిల్ నెంబర్ లాటరీకి కేంద్రంగా, క్రికెట్ బుకీలకు కేంద్రంగా ఉన్నటువంటి ఈ కావలిలో ఈ బుకీలకు అర్థం పెడతాం. సింగిల్ నెంబర్ లాటరీలు అంతం చేపిస్తా. అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ప్రతి ఒక్క పేదవాడి దగ్గర నుంచి ధనవంతుల వరకు నిరంతరం కూడా కావాల స్వేచ్ఛగా తిరిగేటట్టు పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని సంకల్పంతో ఉన్న నా నాయకుల యొక్క సూచనల మేరకు, నా కార్యకర్తల మనోభావాల మేరకు కావలిలో శాంతి భద్రతలు ముందుకు తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, రౌడీజం పెళ్లిపెట్టి ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటూ ఎక్కడైనా వెలుగెత్తి సాటితే నాయకులు కొట్టడం, భద్రతా విలేకరులపై దాడులు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేయడం, ప్రజలను మేలుకునేటువంటి ప్రస్తుత వ్యవస్థని అసాంఘిక కార్యక్రమాలకు వాడుకోవడం, అన్ని రకాలుగా జరిగిన వాటిని అన్నింటినీ కూడా అరికట్టి ఈ సమాజం ఒక కావలైతే ప్రశాంతమైనటువంటి కావలిగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా నేను
100% నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అంగబలం ఉంది, రౌడీ బలం ఉంది, రాజకీయ పలుకుబడి ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఉత్తరాలు అపాయింట్మెంట్తో దూరం ఎత్తుకుని బెడ్రూమ్ లేకపోయే చదువుకున్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆ గర్వంతో కావలిలో కొన్ని వందల మంది కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు. కొంతమంది ప్రాణానికి హాని కలిగించారు, కొంతమంది మానవులు శోభకు గురి అయితే చనిపోయారు. అటువంటి వ్యక్తితో నేను పోటీ చేసేటప్పుడు కూడా భయపడ్డాను. నాకు పిల్లలు ఉన్నారు, నాకు సమాజం ఉంది, నాకు కుటుంబం ఉంది. ఇతని యొక్క దుర్మార్గానికి నా కుటుంబాలు కూడా ఏ విధంగా బలవుతాయన్న ఆలోచనలో కూడా ఆలోచించడం జరిగింది. అందుకనే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుని, కొంతమంది ప్రెస్లో పనిచేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని గుర్తుకరమైనటువంటి స్థితికి మహిళలు కూడా సిగ్గుపడే విధంగా, ప్రజలందరూ కూడా బాధపడే విధంగా, మనకి కూడా భార్య బిడ్డలు కుటుంబాలు ఉంటాయి, అదేవిధంగా అవతల వ్యక్తి కూడా కుటుంబాలు భార్య బిడ్డలు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఒక వ్యక్తి మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నామంటే, ఆ వ్యక్తి మీద ఏమి చూపిస్తున్నామంటే, మన ఏళ్ళు 4 ఏళ్ళు చూపిస్తుంటే మనం అర్థం చేసుకున్న ఆలోచన లేకుండా కులాన్ని అడ్డు పెట్టుకుని కొంతమందిని, మతాన్ని అడ్డు పెట్టుకుని కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులుగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అనుమతిస్తున్నారు, ఎవరికైతే ఆర్థిక సోర్సులు లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నారు, అటువంటి వాళ్ళని ఆర్టిస్టులుగా పెట్టుకుని వాళ్ళ చేత నా మీద వేల రకాలుగా నా మీద ప్రజల్లో అసహ్యమైనటువంటి పదజాలంతో అసహ్యమైన విధంగా వీడియోలు పెట్టినా, రాతలు రాసినా మొక్కలోని ధైర్యంతో నా కార్యకర్తలు, నాయకులు వాటి గురించి నువ్వు ఆలోచించకుండా నీ చూపు ముందు లక్ష్యం ఉంటుంది. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు వేల మంది, లక్షల మంది ఎదురు చూస్తున్నారు. రేపటి గెలుపు రోజు నీకు ముఖ్యం కాదు. నువ్వు ముందు చూపుతో ముందుకు పడి అందరూ ప్రోత్సహిస్తే అన్నింటినీ దిగమింగుకుని వాట్సాప్ అనేది చూడకుండా, ఏమి రాశారో తెలియకుండా అన్నింటినీ దిగమింగుకుని ఈ 2 నెలల పాటు ముందుకు నడవడం జరిగింది. అదే నా విజయానికి నాంది పలికింది. నాడు నేను ప్రతాప్ కుమారెడ్డికి పత్రికాముఖంగా తెలియజేశాను, మన ఇద్దరు యుద్ధం చేస్తే మన ఇద్దరు యుద్ధం చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. కావలికి ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో మంది కావలికి సేవ చేసిపోయారు. కావలి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిన ప్రాంతం, హింస లేదు, ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి కావలిని అవినీతి మరకలు అందించినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆఖరికి నా క్యారెక్టర్ మీద నన్ను అన్ని రకాలుగా మానసిక క్షోభను గురి చేసి నేను నిరంతరం వాటి మీద నా మైండ్ పెట్టేందుకు నేను వాటిగా టైం కేటాయించాలనే దురుద్దేశంతో నా మీద ఎన్ని కుయుక్తులు పొందినా, ఎంతమంది సీనియర్ నాయకులు నా మీద ఒత్తిడి చేసినా, రేత్రి పూట నా బిడ్డలకి కానీ, నాకు కానీ, నా భార్యలు కానీ ఫోన్ చేసి బెదిరించినా, ఈ నైట్ మీ నాయకుడు రాడు, మీ ఇంటికి రాడు, మీ భర్త ఎక్కడున్నాడు తెలుసుకోండి అని ఫోన్ చేసినా, నాకు అజ్ఞాత కావచ్చు వచ్చి నన్ను బెదిరించినా, కావాలని నీ కూతురు కావాలని చదువుతుంటే బతుకుతుందా అర్థం చేసుకొని బెదిరించిన ఎన్ని బెదిరింపులు కూడా ఉండకుండా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు కోసం, నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి కావాలని స్వేచ్ఛగా జీవించే విధంగా ప్రజలకి సౌకర్యాన్ని కల్పించడానికి నాకు ముందు చుట్టూ ఉన్న కార్యకర్తల కోసం అన్ని బాధలకు దిగమింగాను, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా, అన్నిటికీ నా పక్కన ఉన్నది నా నాయకులు, కార్యకర్తలే. అందుకే ఈ సందర్భంగా మరొకసారి కూడా కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ధైర్యానికి నా జోహార్, మీ ధైర్యం, మీ అందరి ధైర్యానికి నా హెల్స్. అందుకనే మన అందరూ కూడా కలిసి కావాలని కాపాడుకున్నాం. వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు 11 పడిపోయారు. మనం చేయలేదు కాబట్టి ప్రజలు మన హక్కును చేర్చుకున్నారు. ప్రజలు ఏ మనోభావాల కోసం మన హక్కును చేర్చుకున్నారో అదే రకమైనటువంటి భావాలతో మనం అందరం కూడా ముందుకు పోయి కావులకి సేవ చేస్తామని కూడా ఈ ద్వారా సందర్భంగా కావులు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ నా విజయానికి చిహ్నంగా మొట్టమొదటి నేను 30,943 ఓట్లతో గెలవడం జరిగింది. 4 ఈవీఎం ప్యాడ్లు కౌంటింగ్ చేయలేదు. ఆ 4 ఈవీఎం ప్యాడ్లో 1100 ఓట్లు ఎంపీ గారికి మెజార్టీ రావడం జరిగింది. అది కూడా కౌంట్ చేసింది. ఇంకొక 1000 ఓట్లు గట్టిగా కూడా మనకి మెజార్టీ వచ్చిండేది. కొన్ని కారణాల వల్ల వాటిని కౌంటింగ్ ఆపడం కూడా జరిగింది. ఇంత మెజార్టీ ఇచ్చినందుకు అన్ని వేళ మొక్కనే
30,943 మొక్కలు కావులు నియోజకవర్గంలో నాటి మొట్టమొదటి ఈ విజయాన్ని చిహ్నంగా కావులలో ముందు పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని తీసుకురావాలని దానికి నాంది పలికినాను. అందరూ కూడా పత్రికా విలేకరులు, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి వరకు నాకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు, అదే విధమైన సహాయ సహకారాలు అందిస్తారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కావాలి తొమ్మిది పెద్ద రోడ్డు లేక ప్రజలు అనుమతిస్తున్నారు. అందుకనే మొట్టమొదట ఇక 2 రోజులు కార్యకర్తలతో గడిపిన తర్వాత అధికారులతో రేపు రోజున కోర్టు పూర్తవుతుంది కాబట్టి అధికారులతో మా నాయకులు అందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినట్టు ఉన్నారు, పట్టణ అధ్యక్షులుగా పనిచేసినట్టు ఉన్నారు, మార్కెటింగ్ అధ్యక్షులుగా పనిచేసినట్టు ఉన్నారు, ఐసీడీఎస్ డైరెక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరినీ పెట్టుకుని మా నాయకులను అందరినీ కూడా పెట్టుకుని అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అందరినీ పెట్టుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసుకుంటూ మొట్టమొదటి కావలిలో మనకి వచ్చింది ఎండాకాలం, ఎల్లో ప్రభావం ఎండలు విపరీతంగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ లేక గతంలో అమృత పథకం కింద 62 కోట్ల రూపాయలతో కావులకు పైపులు అందిస్తే కాంట్రాక్టర్తో కొమ్మకి పైపులన్నీ తీసేసి కొత్త పైపులు వేయాల్సింటే పాత పైపులకు కొత్త పైపులు కనెక్టింగ్ ఇచ్చి పాత పైపులు ఉండే దగ్గర పాత పైపులు లేని దగ్గర కొత్త పైపులు పెట్టి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కొమ్మకి అయితే ఈ రోజు నీళ్లు పెడితే ఎక్కడ పైపులు అక్కడ పగిలిపోతున్నాయి, ఎక్కడ ట్యాంకులు అక్కడ నీళ్లు కారిపోతున్నాయి. అందుకనే కావులు అమృత పథకాన్ని ఈ రోజున పక్కన పడేసి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోడే పరిస్థితిలో ఉంది. అందుకనే మొట్టమొదటి కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో మొట్టమొదటి మంచినీటి సదుపాయాన్ని పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో ఇప్పుడు కూడా నీళ్లు లేక అనుమతిస్తున్నారు. అందుకోసం మొట్టమొదటి నీటి కార్యక్రమాన్ని తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తొమ్మిదిపేట రోడ్డు కావచ్చు, కావలి ట్రక్ రోడ్డు కావచ్చు, దుర్మార్గమైనటువంటి పరిస్థితి కావలి నుంచి ఉదయగిరి పోయే రోడ్డు నేషనల్ ఏదైతే దానికి రింగ్ రోడ్డు ఏర్పడిస్తే చూడాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు కావలిలోనే పోతే రేపటి రోజున వేల లారీలు పైనుంచి ఎప్పుడైతే నేషనల్ హైవే అయిందో లారీలన్నీ ట్రక్ రోడ్లో పోయే పరిస్థితి ఉంది. తప్పకుండా దాన్ని ఆపి పేపర్స్ తీసుకొచ్చే దానికి అన్ని కూడా చేయాలి. తప్పకుండా వీటన్నిటి కూడా మీరు కూడా నాకు కలిసి రావాలని మనందరం కూడా కావలిలో ఒక నూతన సమాజాన్ని ఏర్పరిచేదానికి పత్రికా మిత్రులు అందరూ కూడా నాతో కలిసి రమ్మని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి మీ అందరికీ ఆత్మసాక్షితో ఆలోచించండి, హృదయపడి చేసుకొని ఒక్కసారి తెచ్చేయండి. ఎంతవరకు మనం కావ్య కృష్ణారావు మంచి ప్రవర్తనతో ప్రవర్తించాలని మీ విజ్ఞతకి వదిలేస్తూ రేపటి నుంచి మీకు చెప్పా నా లెటర్ కాదు మొదటి లెటర్ పత్రికా విలేకరుల కోసం ఇళ్ల స్థలాల కోసం చెప్పా. సిద్ధంగా ఉన్నా. మీ నిజాయితీని ఇంట్లోకి వెళ్ళి మంచం మీద ఎలుగులో పడుకొని గుండెల మీద చేసుకొని కావ్య కృష్ణాలు ఇవ్వడం కోసం కావ్య కృష్ణాలు మీద సాధించిన ప్రెస్ మీడియా వారిని అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ స్వార్థం కోసం మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మీ బతుకులు చాలా చిన్నవి. కానీ నేను ఒక్కసారి కన్యాన్ని చేస్తే ఎలా కూడా ఆలోచించండి. ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచించమని ఒక సోదరుడిగా నేను ఆలోచించమంటున్నా. దయచేసి ఎగిరించిన మారు మనుషులుగా ప్రవర్తించండి, మనుషులుగా బతకండి. ప్రెస్ అంటే కోర్టు శాసనం ద్వారా చేసిన లెజిస్లేటర్ శాసనాలు చేస్తే ఆ శాసనాలను బ్యూరోక్రట్స్ అమలుపరిస్తే ఆ బ్యూరోక్రట్స్ ని తప్పులు చేస్తే కోర్టులో దండిస్తే ఈ ముగ్గురి మీద పౌరునటువంటి వ్యక్తి కోర్టు ప్రెస్ అంత పవిత్రమైన ప్రెస్ లో ఉండి ఒక్కసారి మీరు నా మీద పెట్టిన పోస్టులు ఒక్కసారి మననం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మనము తప్పకుండా మీ ప్లాట్ల కోసం కృషి చేస్తా, ప్లాట్లు ఇప్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ కూడా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యకర్తల దగ్గర చాలా బుక్కులు ఉన్నాయి, నా దగ్గర బుక్కులు ఉన్నాయి, నా కార్యకర్తల దగ్గర చాలా బుక్కులు ఉన్నాయి. కార్యకర్తల మనోభావాలు గౌరవించాల్సిన నాయకుడిగా నా బాధ్యత ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త యొక్క మనోభావాలుగా ఇష్టంగా పడుతూ పనిచేస్తాను. తప్పకుండా ఉండండి, నా ఆనందం చేయాలి కదా. నా కోసం రైతులు చూడండి, అవమానాలు పడుతూ మనిషాను నా దగ్గరే చేయలేదు, నా దగ్గర లేదు, నా కార్యకర్త. ముందు మీరు పరీక్షలు కానీ మీ ప్రాక్టీతో నేను స్టార్ట్ చేస్తున్నా. ప్రెస్ క్లబ్ ఆటోమేటిక్గా అది సింపుల్ నథింగ్ పడుతుంది, అది నథింగ్. ప్రెస్ క్లబ్ అనేది పెద్ద గొప్పది కాదు. తప్పకుండా కావాలో ప్రెస్ క్లబ్ ఉంటుంది.
అది మేము చేసి తీరుతాం. ఫస్ట్ మీరు ప్రచారం కానీ నాయకత్వం, మా నాయకుల యొక్క బలం, మా నాయకులు అందరూ కూడా ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ సందర్భంగా మీకు మాట చెప్పాలి. మా పాప 25 వార్డులు తిరిగింది, 25 వార్డులు తిరిగింది. ఆ అమ్మాయి కొత్త కాబట్టి ఆ అమ్మాయి 25 వార్డులు తిరిగిన తర్వాత ఆ వార్డులో బీసీ బిల్డింగ్లు చూస్తున్నారు, తెలుగుదేశం బిల్డింగ్లు చూస్తే మా పాప నా ఇంటి గురించి మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, డాడీ తెలుగుదేశం నాయకులందరూ పురుగులు బాగుంటుంది, పేదవాళ్ళు ఆస్తులు బాగుంటున్నారండి, ఓసీ అందరూ బిల్డింగ్లు కట్టుకున్నారండి. గెలిచిన తర్వాత మొట్టమొదటి నువ్వు ఎవరికి ఏం చేస్తావు తెలియదు, తెలుగుదేశం నాయకులుగా ఉండి కష్టపడి మన గెలుపుకి కృషి చేసిన నాయకులు కాపాడి వాళ్ళ ఆర్థికంగా పెంచుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని మా కార్యకర్తలు ఎప్పుడూ నిజాయితీ పనులు, ఆస్తులు పోగొట్టుకున్న ఎక్కడ కూడా తప్పటడు లేనటువంటి వాళ్ళు. నిన్న రోజున వైసీపీ ఎన్ని కుయ్యత్తలు పనినా, ఎన్ని రకాల ప్రలోభాలకు నమ్మదీసిన, ఎందుకంటే గతంలో వైసీపీ తెలుగుదేశంలో పనిచేసిన బిఎంఆర్ కావచ్చు, విష్ణుమంత్రులు కావచ్చు, అందరూ కాపాడు తెలుగుదేశం వాళ్ళు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగత పరిచయాలు ఉంటాయి కాబట్టి పరిచయాల రీత్యా అంతకుముందు చదువు రీత్యా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసిన ఫోన్ మాట్లాడేదే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఒక్క కార్యకర్త కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలి, కావేకుంటున్న ఎమ్మెల్యే చేసుకోవాలని 2 కళ్ళకి 2 చూశారు తప్ప 3వ ఆలోచన చూడని వాళ్ళు మన తెలుగుదేశం. ఎన్ని ప్రయోజనాలు అందించిన 100 కార్యకర్తలు ఉన్నారంటే కావాలో తగ్గి తెలుగుదేశం నాయకులు లేకపోయినా కార్యకర్తలు నిలబట్టి ఏకైక కావాలి కావాలంటున్నారు. ఈరోజు నేను వాళ్ళకి అందరిగా చూసాను, నా గెలుపు కోసం వాళ్ళు కృషి చేస్తే రేపటి వాళ్ళ ఆర్థిక రుణం పెంచడానికి కృషి చేస్తున్నాను. బాధ్యతను అది నీతిగా, అవినీతిగా కాదు, నీతిగా తప్పకుండా నా ప్రతి ఒక్క వ్యక్తిని నేను కాపాడు గుర్తిస్తాను. థ్యాంక్ యూ.